వచ్చే నెల రైతులకు రుణమాఫీ ప్రారంభిస్తామన్నారు పొంగులేటి. 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. పేదలకిచ్చిన హామీలపై వెనుకడుగు వేసేదే లేదన్నారు ఆయన. రుణమాఫీ చేయడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు పొంగులేటి. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామానికి వెళ్లిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రుణమాఫీ విధానాన్ని చూసి తట్టుకోలేక విపక్షాలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జూలై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి చేసే దాంట్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు.